సూపర్ హిట్ పేరుతో ఇవాళ 3 పార్టీలకు కలిపి సభ ద్వారా ప్రజలకు వివరించబోతున్నాయి. మీకు అసలు ఏ పథకం అందలేదు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్ని పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు, ఇన్ని పథకాలు అందుతున్నాయి అంటున్నారు. సో మీకు ఎవరికి అసలు ఇందులో ఏది అందలేదు? అసలు మీకేంటి? నేను అన్నదాత పోరుతో కూడా చాలా పెద్ద ఎత్తున మీరు సమస్యలు వినిపించే ప్రయత్నం చేస్తారు, ఏంటి అసలు? మార్నింగ్ అండి సతీష్ గారు. ముందుగా మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి ప్రతినిధి సుజాత గారికి, రామ్మోహన్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి కూడా నమస్కారం. అట్లాగే వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇక్కడ ఒక అంశం అండి, మీరు అడిగారు అనంతపురంలో సభ ఎందుకు పెడుతున్నారు రాయలసీమ అనేది ఒక ఇంటెన్షన్. ఇక్కడ క్లియర్ గా వాళ్ళు ఒక విధానం, రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ననుకున్న బలం ఉంది గ్రౌండ్ అనేది అందరికి తెలిసినటువంటి వాస్తవం. అందుకోసమే కడపలో ఏదో కొంత వాళ్ళ హవా ఉందని, ఇప్పుడు అధికారం ఉంది కదండి, మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా పెట్టుకోలేరు. అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి వాంఛలు తీర్చుకోవడానికి పులివెందుల్లో పెడతాము, అసలు ఇడుపులపాయలోనే పెడతామని ఛాలెంజ్ చేసి తోక ముడిచి తర్వాత కడపకి పరిమితమయ్యారు. ఏది మహానాడు విషయం. తర్వాత ఈరోజు అనంతపురంలో కూడా అదే ఇంటెన్షన్. అట్లాగే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం ఉన్నగూడ వాళ్ళ సభ కూడా ఎందుకు పెట్టారో తెలియదు, తలా తోక లేని సభలు పెడతా ఉంటారు. నేనేమంటున్నానంటే వీళ్ళు సూపర్ హిట్ అయిందని సంబరాలు చేసుకునేటటువంటి విధానానికి వీళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. వీళ్ళు సూపర్ 6 అనేది సూపర్ ఫట్ అయిందని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ 6 సూపర్ 6 అంటే 6 పథకాలు, ఇవి కాకుండా ఇంకా 143 హామీలు ఇచ్చారండి. ఏ ఒక్క హామీని కూడా వీళ్ళు నెరవేర్చలేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి సూపర్ 6 లో వీళ్ళు చేస్తున్నామని చెప్పేటటువంటి హామీలు కూడా అన్ని అబద్ధాలే. నేనేమంటున్నానంటే సూపర్ 6 లో ఫ్రీ బస్ అని చెప్పారు, స్త్రీ శక్తి అని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఫ్రీ అని చెప్పేసి, ఎటువంటి నిబంధనలు ఉండవని చెప్పి, మహిళలు ఎక్కడైనా సరే ప్రయాణం చేయొచ్చు, ఏ సర్వీస్ లోనైనా బస్ సర్వీస్ అయినా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అనేక ఆంక్షలు, రకరకాల సడలింపులు ఆంక్షలు ఈ విధంగా తైతక్కలాడుతున్నారు. మహిళలకు తెలుసు. అట్లాగే నిబంధనలు, ఆధార్ కార్డు డైరెక్ట్ గా చూపించాలంట. ఏమంటే అప్పుడు ఆడ మనిషే కదా ఆమె ఫోటో అన్ని కూడా ఫోన్ లో కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కావాలని ఆంక్షలు. ఎందుకంటే బడ్జెట్ ఏదైతే ఆ యొక్క ఖర్చును తగ్గించుకోవడానికి వీళ్ళు చేసేటటువంటిది ఆ అంశంలో, ఫ్రీ బస్ విషయంలో. మరి చూసాం మనం 3 సిలిండర్లు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారంటే సక్రంగా ఇచ్చినటువంటి పాపాను పోల. ఒకవైపు మోడీ గారు ఏమో పోయినసారి సబ్సిడీ మీ అకౌంట్ లో వేస్తాం, మీ ఖాతాలకు జమ చేస్తామని చెప్పి ₹1.5 వస్తుందండి కొంతమంది సబ్సిడీ. అది ఒక మోసం అన్నమాట. ఈ రకంగా మోసపూరితమైనటువంటి ప్రభుత్వం మనం చూసాం. ఈ యొక్క పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి దాని కోత విధించారు. 13,000 ఇస్తున్నారు, అది కూడా అరకొరగా చాలా మందికి అందట్లేదు. అట్లాగే రైతాంగానికి 1 సంవత్సరం ఎగ్గొట్టారు. అట్లాగే ఇది కూడా అండి, అమ్మఒడి పథకం అదే ఏదైతే వీళ్ళు చెప్పారో తల్లికి వందనం వీళ్ళు పెట్టినటువంటి పేరు, దాన్ని కూడా 1 ఇయర్ ఎగ్గొట్టారు కదండి. ఇప్పుడు ఇక్కడ రైతులకు కూడా రైతు భరోసా, మా పార్టీ పెట్టినటువంటి రైతు భరోసా మేమే క్రియేట్ చేసాం, మా పార్టీ పెట్టినటువంటి అమ్మఒడి మేమే తీసుకొచ్చామని అబద్ధాలు చెప్పుకుంటాం, కాలం వెలుపుచ్చుకుంటున్నారు. నేనేమంటున్నానంటే 1 సంవత్సరం ఎగ్గొట్టిన దానికి మీరేం సంజాయి చెప్తారు? అది కూడా సక్రంగా ఇవ్వాల. రైతు భరోసా ఏదైతే రైతు సహాయం కూడా ఈ రోజు 20,000 ఇస్తామని చెప్పి ఇప్పటికి వీళ్ళు 5,000 చెల్లించి, ప్రధానమంత్రి ఇచ్చినటువంటి 2,000 కలిపి ఇప్పటికే 7,000 ఇచ్చామని బాగా ఊదుకుంటున్నారు ప్రచారం. అలా కాదు అంటే కాదు రామారావు గారు, సరే మీరు చెప్తే సరే కాదు మీరు పార్టీల పరంగా మాట్లాడుతున్నారు, దాని పరంగా మేము అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఎవరిచ్చినా అంతే కదా, ఎవరిచ్చినా గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతులకు అదే స్థాయిలో ఇచ్చారు కదా, 3 విడతల కిందే కదా వేయటం. కాదండి, రైతులకి నేనేమంటున్నానంటే 20,000 ఇస్తామన్నారు చెప్పారు, వైసీపీ అలా చెప్పలేదు. 20,000 అంటే మోడీ గారు ఇచ్చింది దాంతో కదా. గతంలో కూడా మీరు 13,000 ఇస్తున్నప్పుడు అలాగే ఇచ్చారు కదా, 6,000 రూపాయలు మోడీ గారిది, మిగతాది మీరు వేసి ఇచ్చింది కదా. మేము మోడీ ఇవ్వలేదని చెప్పలేదండి, వీళ్ళు మోడీ గారిది కూడా కలిపి చెప్పుకుంటున్నారు. అది ఒక అబద్ధం అయితే వీళ్ళు ఇచ్చింది తక్కువ అంటున్నాను. ఇంకోటి ఏంటంటే 19 నుండి 59 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా మేము ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాము, అంటే ప్రతి సంవత్సరం 18,000 ఇస్తామని చెప్పారు. ఈ విషయం అచ్చెన్నాయుడు ఎద్దేవా చేసి చెప్పాడు కదండి. ఈ పథకం కనుక అమలు చేస్తే సూపర్ 6 లో మొట్టమొదటి పథకం, దాన్ని కనుక అమలు చేస్తే ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది, ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అంటే ఇది శుద్ధ అబద్ధము, శుద్ధ తప్పుడు హామీ అనేది వాళ్ళ అచ్చెన్నాయుడు చెప్పినటువంటి అంశం కూడా మనం గమనించాలి. అట్లాగే 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఉద్యోగం లేనటువంటి అర్హులైనటువంటి ఎవరైతే విద్యావంతులు ఉన్నారో నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 ఇస్తామని ఇప్పుడు 15 మాసాలు అయిందండి. 15 3 45,000 ఎగ్గొట్టారు కదండి ప్రతి ఒక్కరికి నిరుద్యోగికి. ఇది అబద్ధమా కాదా? సూపర్ హిట్ ఎక్కడైందండి సూపర్ 6? నేనేమంటానంటే సూపర్ 6 పేరుతోటి వీళ్ళు ప్రజల్లో అబద్ధాల
టీడీపీ అనేది ఫిక్స్ అయిపోయారు. అంటే రామారావు గారు ఇక్కడ ఒకటి ఇప్పుడు కాదు ఒకటి నిజంగా సంక్షేమ పథకాలు అందట్లేదు అంటారా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదే కానీ సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట వాస్తవం అందరూ ఒప్పుకున్నదే, అది పార్టీలకు అతీతంగా. అలాగే ఇప్పుడు కూడా మీరు జెన్యూన్ గా చెప్తే, పార్టీ పరంగా కూడా జెన్యూన్ గా చెప్తే నిజంగా అందట్లేదు సంక్షేమ పథకాలు. ఇక్కడ ఒక అంశం అండి, వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరిగింది. వీళ్ళు ఏమంటారంటే దాన్ని మొత్తం మసిగుసి మారేడుకాయలా చూపిస్తారు. 17 మెడికల్ కాలేజీలు, మీరు ఒక్క మెడికల్ కాలేజ్ అని తీసుకొచ్చారా? మేము తీసుకొచ్చినటువంటి వాటిని సీట్లు కూడా ఫిలప్ చేయలేనటువంటి పరిస్థితికి మీరు దిగజారారు. సీట్లు వద్దని ఒక ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశాడంటే వీళ్ళ యొక్క పాలనా వ్యవహారం ఎలా ఉందో అర్థం చేసుకోవాలండి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం. ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ప్రతి ఒక్క హామీని అమలు చేయిస్తామని చెప్పారు. అసలు పాలనలో వైఫల్యాన్ని, హోం శాఖను కూడా ఆయనే స్వయంగా తప్పుపట్టినటువంటి అంశం ఉంది కదండి. ఇక్కడ పాలనా దక్షత ఎక్కడుంది? అట్లాగే బీజేపీ వాళ్ళ అంశం కూడా చూస్తే వీళ్ళు మొట్టమొదట్లోని సూపర్ 6 తోటి మాకు సంబంధం లేదు, వీళ్ళు కూటమి ప్రభుత్వం, కూటమి అలియన్స్ అని చెప్తారండి ఎన్డీఏ. కానీ అందులో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఇస్తున్నటువంటి హామీలతో మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కార్ పేరుతో నడుస్తుంది కదండి. మరి కేంద్రం నుంచి ఒక్క మెగా ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చారా? కేంద్రం నుంచి ప్రత్యేక హోదా లేకపోతే ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్లో ఒకటన్నా సాధించారని చెప్పమనండి. వీళ్ళు కూటమి ఎందుకు, డబుల్ ఇంజిన్ సర్కారు ఎందుకు అనేది ప్రశ్నించుకోవాలి. ఆంజనేయ రెడ్డి గారు కూడా ఆన్సర్ చేయాలి. ఇక్కడ బీజేపీ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు సహాయం ఏంటి? ఒకటన్నా మేజర్ ప్రాజెక్ట్ ఏమైనా ఇచ్చారా? బడ్జెట్ ఏమన్నా ఇచ్చారా? ఇది అబద్ధాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు, ఇవి మోసపూరితమైనటువంటి విధానంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు. మెగా డిఎస్సీ అని చెప్పి తీసుకొచ్చి దాన్ని ఎంత ఫెయిల్యూర్ చేస్తున్నారండి. ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో దాన్ని సెలక్షన్ లిస్ట్ వచ్చినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సింటే రిజర్వేషన్ వర్గాల మెడలు పోయటానికి ముందుగానే వెరిఫికేషన్ పెట్టి అన్యాయం చేస్తున్నారు లేదా? అసలు పిఆర్సీ కమిషన్ ఎందుకు వేయలేదండి? ఉద్యోగస్తులు మీరు హామీలు ఇచ్చి ఉద్యోగస్తులు రెచ్చగొట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేశారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రోజు అది నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే మేము దాన్ని అడాప్ట్ చేసుకుంటే మా ప్రభుత్వం దాన్ని విష ప్రచారం చేశారు కదండి. అందులో కూటమి కూడా బీజేపీలో భాగస్వామిగా ఉండి చూస్తా ఊరుకుంది. ఇది వీళ్ళ 2 నాలుకల ధోరణి అంటాను. భారతీయ జనతా పార్టీ 2 నాలుకల ధోరణి మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆదిరెడ్డి గారు రెస్పాండ్ అవుతారా? ఆదిరెడ్డి గారు మేము 2,73,000 రామారావు గారు బడ్జెట్ ఏం చేస్తున్నారు, ఎక్కడ మింగుతున్నారు, ఎక్కడ అక్రమాలకు పాల్పడి అవినీతికి పాల్పడుతున్నారు అనేది వెలికి తీసి మేము చూపిస్తుంటే వీళ్ళకి నిద్ర పట్టట్లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో కూడా అండి ఇసుక, మద్యం అన్ని అక్రమాలే. అన్నిట్లో కూడా ఒక్క నిమిషం రామారావు గారు మాట్లాడేద్దాం. రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు. ఆంజనేయ రెడ్డి గారు